హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మనోనేత్రం. అశ్లీల చిత్రాలను చూడటం అనేది ఒక నిర్బంధంగా మారి ఒక వ్యసనంగా అభివృద్ధి చెందుతుంది. అశ్లీల చిత్రాలు కళాశాల వయసు విద్యార్థులు ఎక్కువగా చూస్తున్నారు. వీరిలో 65% మంది యువకులు ఉన్నారు. ఇక 18% యువతులు వారానికి ఒకసారి కనీసం ఫోన్ను చూస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇక ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ తరచుగా మరింత తీవ్రమైన విషయాలపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక వీటిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలా వీటిని అధిగమించాలి అనే విషయాలు, సలహాలు, సూచనలు ఇవ్వటానికి ఇవాళ మన వైకే స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ అబ్దుల్ బసీద్ గారు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, అసలు ఫస్ట్ సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? అంటే మేడం యాక్చువల్గా రెండు సైకాట్రీ అనే వాళ్ళు మెడికల్ డిగ్రీ చేస్తారు. ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఎండి సైకాట్రీ లేకపోతే డాక్టరల్ ఫెలోషిప్ ఇన్ సైకాట్రీ చేస్తారు. బట్ సైకాలజీ చదివే వాళ్ళు బీఏ సైకాలజీ, బీఎస్సీ సైకాలజీ, ఎంఏ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ చదువుతారు. బట్ ఇద్దరు వర్క్ చేసేది మెంటల్ హెల్త్ ప్రొఫెషనే. బట్ సైకాట్రీ వర్క్ చేసేది మనకి 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి బ్రెయిన్లో: స్ట్రక్చరల్ బ్రెయిన్, ఫంక్షనల్ బ్రెయిన్. స్ట్రక్చరల్ బ్రెయిన్లో సైకాట్రిస్టులు వర్క్ చేస్తారు, అంటే డైరెక్ట్ బ్రెయిన్ అన్నమాట. ఫంక్షనల్ బ్రెయిన్ అంటే మన బిహేవియర్ కానీ, మూడ్ కానీ, అపీరియన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్, వేరే వాళ్ళతో మాట్లాడే ప్రవర్తన, ఇంపల్సెస్ అంటాం కదా, అవి మొత్తం సైకాలజిస్ట్ డీల్ చేస్తారు. యాక్చువల్గా ఇద్దరు డీల్ చేసేది బ్రెయిన్నే. బట్ ఇంటర్నల్ బ్రెయిన్, ఎక్స్టర్నల్ బ్రెయిన్. ఎక్స్టర్నల్ బ్రెయిన్ వర్క్ చేసేది సైకాలజిస్టులు, ఇంటర్నల్ బ్రెయిన్ని వర్క్ చేసేది సైకాట్రిస్టులు. సార్, అసలు ఈ మధ్య కాలంలో అసలు ఫోర్నోగ్రఫీ వ్యసనం విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా కూడా చిన్న ఏజ్ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు మొత్తం అవే చూస్తున్నారు. అంటే అసలు ఎందుకు ఇంత బానిసలు అవుతున్నారు? అంటే మేడం యాక్చువల్గా మనకి మానసిక ఆరోగ్యంలో ముఖ్యంగా మనం 3 విషయాల్ని ఫోకస్ చేయాలి. ఫస్ట్, ప్రతి మనిషికి బయోలాజికల్ నీడ్స్ ఉంటాయి. నిద్ర, ఆకలి, మోషన్, యూరిన్, సెక్స్, దాహం, ఈ మొత్తం బయోలాజికల్ నీడ్స్ అన్నమాట. తర్వాత మూడ్, హ్యాపీ, సాడ్, వరీడ్, ఇరిటేట్, ఇట్లా ఇంకో పార్ట్ అన్నమాట. దాని తర్వాత ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్, సెక్సువల్ థాట్స్, సూసైడల్ థాట్స్. మన కంట్రోల్ లేకుండా వచ్చే ప్రతి ఆలోచన కూడా ఈ 3 ఆధారపడి సైకాట్రీ వర్క్ చేసిద్ది. సైకాలజీ కూడా దాని కిందే వర్క్ చేసిద్ది. యాక్చువల్గా ప్రపంచం మొత్తం శారీరక ఆరోగ్యం మీద ఫోకస్ చేస్తారే తప్ప ఒక్క శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనుకుంటారు అందరూ. బట్ అట్లా కాదు. యాక్చువల్గా మనకి సైకలాజికల్ హెల్త్ ఒకటి ఉండిద్ది. తర్వాత బ్రెయిన్ హెల్త్, కంప్లీట్ బాడీ వేరు, మన బ్రెయిన్ వేరు. తర్వాత ఫిజికల్ హెల్త్, కంప్లీట్ బాడీ. దాని తర్వాత గట్ హెల్త్, మనం తిన్న ఆహారం, దాన్ని గట్ హెల్త్ అంటాం. దాని తర్వాత సెక్సువల్ హెల్త్. ఇట్లా మనం 5 to 6 కేటగిరీస్ చేస్తామన్నమాట. ఒక్కొక్క దాని మీద ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు కదా, పోర్నోగ్రఫీ అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, దానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా మనలో బ్రెయిన్లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉండిద్ది అనమాట. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోపమైన్, సెరటోనియన్, ఆక్సిటోసిన్, ఇలాంటి హార్మోన్స్ అన్నమాట. వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మన బాడీ అండ్ బ్రెయిన్ని కోఆర్డినేట్ చేసిద్ది అనమాట. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు, బాడీ వేరు. ఈ 3 విషయాల్ని కోఆర్డినేట్ చేయడానికి యూజ్ చేసేవే హార్మోన్స్ అన్నమాట, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఈ 3 ఒకేసారి జరుగుతాయా సార్? 3 ఒకేసారి జరుగుతాయి. ఓకే. యాక్చువల్గా డోపమిన్ అనే హార్మోన్ ఏం చేసిద్దంటే మోటివేషన్ ఇచ్చిద్ది ఆ హార్మోన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, సెక్స్ అండ్ మనం డైలీ వారీగా మన హాబీస్ కానీ ఇంట్రెస్ట్ ఉండేది కదా, అది చేయడానికి మోటివేట్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే, ఒక బండిలో పెట్రోల్ ఎక్కనమాట. పెట్రోల్ వేస్తే ఎట్లా బండి ముందుకెళ్ళిద్దో అట్లాగే మన బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ యొక్క అది దాని యొక్క బ్యాలెన్స్ ప్రాపర్గా ఉంటేనే మనం ముందుకు ఏమైనా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ పుట్టిద్ది. అది ఏదైనా సరే, ఫుడ్ కావచ్చు, సెక్స్ కావచ్చు, దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, తర్వాత షాపింగ్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా సరే దాని రిలేటెడ్ ఉండిద్ది అనమాట. సార్, అసలు ఈ వ్యసనం అసలు ఏ వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? పాస్ట్లో అయితే అరౌండ్ 50 years బ్యాక్ అయితే మనం అడల్ట్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయ్యేది. యాక్చువల్గా మనం ఏజ్ని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి
పుట్టినప్పటి నుంచి 13 సంవత్సరాల వరకు మనం చైల్డ్ కింద తీసుకుంటాం. తర్వాత 13 నుంచి 25 వరకు అడల్సెన్స్ కింద తీసుకుంటాం. తర్వాత 25 నుంచి మనం చనిపోయే వరకు 60, 70 దాన్ని అడల్ట్ కింద తీసుకుంటాం. ప్రీవియస్లో ఏం జరిగేదంటే అడల్ట్ లేకపోతే అడాల్సెన్సే దీనికి బానిసలు అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకి ఈజీ టు యాక్సెస్ అయిపోయింది. అప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి అంటే 13, 12 సంవత్సరాల పిల్లలకి కూడా పోనోగ్రఫీ అనేది అర్థమైంది. యాక్చువల్గా పోనోగ్రఫీ అనేది ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఆ పర్సన్కి హాని కలిగిద్ది అనమాట. ఆల్కహాల్ తీసుకుంటే ఆ పర్సన్కి హాని కలిగిద్ది. కానీ ఒక పోనోగ్రఫీ ఎడిక్షన్ వల్ల మొత్తం వాడి వంశం మొత్తం అంతరించిపోయింది. అది ఎలా సార్? అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి అది ఎలా వస్తుంది అసలు మనుషులు పుట్టరు కదా, సెక్స్ డ్రైవ్ పడిపోయింది వాడు సెక్స్ పర్ఫార్మెన్స్ ఉండదు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు IVF సెంటర్లు 1990లో 1-2 కూడా ఉండేవి కావు, బట్ ఇప్పుడు సందుకు 4 ఉన్నాయి. యాక్చువల్గా పోనోగ్రఫీ చూసినప్పుడు మన బ్రెయిన్లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, డోపమిన్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు 10 to 20% డోపమిన్ రిలీజ్ అవుతుంది. కానీ పోనోగ్రఫీ చూసినప్పుడు 90% రిలీజ్ అవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రియల్ సెక్స్ కన్నా పోనోగ్రఫీనే ఎక్కువ మజా ఇచ్చింది బ్రెయిన్కి. అందుకని రిపీటెడ్గా దాన్ని క్రేవింగ్స్ పుడతాయి అన్నమాట. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, చూడడమే కాకుండా ఇంకా రకరకాల వికృత చేష్టలు ఉంటాయి. సెల్ఫ్ స్టిమ్యులేషన్ అంటాం, అంటే మాస్టర్బేట్ చేయడం. దాని తర్వాత ఇప్పుడు క్రైమ్స్ జరగడానికి మెయిన్ రీజన్ అదే, పోనోగ్రఫీ ఎడిక్షన్. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్లో అయితే చూసినప్పుడు ఇరిక్షన్ జనరేట్ అవుతుంది, కానీ ఫీమేల్స్లో టచ్ చేసినప్పుడు జనరేట్ అవ్వదు ఎరిక్షన్ అనేది. అట్లాగే ఈ చిన్న వయసులో ఎందుకు ఇంత త్వరగా అవుతుందంటే, ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అందరు కలిసి పడుకోవడం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలంటే 20 days, 30 days, 15 days అట్లా పట్టింది. ఇప్పుడు ఏం లేదు, నథింగ్. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పడుకున్నారో లేదు చూడరు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడరు, మొబైల్స్కి స్క్రీన్ టైం కానీ మానిటర్ కానీ ఏం చేయకుండా ఫోన్లు ఇచ్చేసి వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. యాక్చువల్గా నేను మా హాస్పిటల్లో చూసిన కేసెస్ ప్రకారం పిల్లలు పడుకోకుండా వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని, ఇంటర్ కోర్స్ అలాంటి యాక్టివిటీస్ని వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేసిన తర్వాత పిల్లలలో న్యాచురల్గా క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అంటే ఇదేంటిది తెలుసుకోవాలన్నది. అది మంచిదైతే ఓకే, కానీ దాని తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్లో మైక్లో చెప్పంగానే ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి దాన్ని చూస్తున్నప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే, స్టార్టింగ్లో మనకి దాంట్లో స్టేజెస్ ఉంటాయి పోనోగ్రఫీలో. ఒక్కొక్క వెబ్సైట్లో మన కేటగిరీస్ ఇస్తాడు. స్ట్రైట్, మేల్ అండ్ ఫీమేల్, తర్వాత ట్రాన్స్జెండర్, తర్వాత లెస్బియన్స్, గేస్, ఇట్లా కేటగిరీస్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా మనిషి బ్రెయిన్ ఎట్లా వర్క్ చేసిద్దంటే ఇంకా తెలుసుకోవాలి. ఆ డోపమిన్ హిట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడు మనకి ఒక బేస్ లైన్ పెడతాడు. ఆ బేస్ లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిమిట్ వరకు ఉండిద్ది. ఆ లిమిట్ని కూడా క్రాస్ చేపించేదే ఈ పోనోగ్రఫీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 to 15% భగవంతుడు మనకి బేస్ లైన్ పెట్టాడు బ్రెయిన్లో. కానీ ఎప్పుడైతే డోపమిన్ పోనోగ్రఫీ చూస్తామో, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సేమ్ మేల్ ఫీమేల్, దాని తర్వాత మల్టిపుల్, దాని తర్వాత పిల్లలతో జరిగే వెబ్సైట్లో కూడా కనిపిస్తాయి, తర్వాత ఓల్డ్ పీపుల్తో, దాని తర్వాత సేమ్ జెండర్, ట్రాన్స్జెండర్స్, తర్వాత లెస్బియన్స్, గేస్, ఇంకా చాలా రకరకాలు ఉంటాయి. దాని తర్వాత జూఓఫిలిక్ అని ఉంటాయి, అంటే జంతువులు కూడా ఇంటర్ కోర్స్ చేసేది. అంటే ఒకటి చూసిన తర్వాత సరిపోదు, దాని లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిమ్కి వెళ్ళినప్పుడు 5 kg స్టార్టింగ్ ఇస్తాడు ట్రైనర్. ఇచ్చిన తర్వాత మన బాడీ దాన్ని రెసిస్ట్ చేసేసింది, ఇంకా మన బాడీకి అలవాటు అయిపోయింది. దాని తర్వాత 10 kg, తర్వాత 15, తర్వాత 20, అట్లా ఎట్లయితే అలవాటు చేస్తారో అలాగే పోనోగ్రఫీ కూడా మన బ్రెయిన్ని అలవాటు చేసిద్ది. ఇంకా డోపమిన్ కావాలనే కోరికలు పెరుగుతాయి అన్నమాట. దానివల్ల ఈ మొత్తం అనర్థాలు జరుగుతాయి. సార్, అసలు ఈ పోనోగ్రఫీ వ్యసనం మనసుపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం రూట్ కాజ్ నుంచి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు మన సైకలాజికల్ హెల్త్, తర్వాత బ్రెయిన్ హెల్త్, ఫిజికల్ బాడీ హెల్త్, గట్ హెల్త్, సెక్సువల్ హెల్త్. యాక్చువల్గా మనిషి ఒక రోగి
ఒక రోగం రావడానికి కారణం, అంటే ఇంజ్యూర్ అవ్వడానికైనా సరే ఏదైనా సరే ఫస్ట్ యాక్సిడెంట్ వల్ల ఇంజ్యూర్ అవుతాడు ఎక్స్టర్నల్. దాని తర్వాత డిసీజ్, మనం తినిన ఆహారం కావచ్చు, మన డైలీ యాక్టివిటీస్ కావచ్చు, తర్వాత మనం ఏమేమి తింటామో వాటి ద్వారా, తర్వాత మనం ఏమేమైతే డేటా కన్జ్యూమ్ చేస్తున్నామో వాటి ద్వారా. ఆ డేటా కన్జ్యూమ్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనం ఎలాంటి డేటా చూస్తున్నాం, ఎంత లిమిట్లో చూడాలి. ఇప్పుడు యావరేజ్ హ్యూమన్ యొక్క సర్వే ఎంత అంటే, హ్యూమన్ ఎంత చూస్తున్నాడు ఇండియాలో అయితే ఎవరి స్క్రీన్ టైం అని చెక్ చేయండి, 5 hours to 6 hours ఈజీగా. డోపమిన్ హిట్. ఒక్క పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ చూడడమే అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసిన, రీల్స్ లో కూడా ఇలా అశ్లీల వీడియోలు చాలా వచ్చేస్తున్నాయి. వెబ్సైట్లో కానీ రకరకాలుగా వస్తూనే ఉన్నాయి కూడా. దాని వల్ల కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? ఉండిద్ది, ఖచ్చితంగా ఉండిద్ది. ఎందుకు ఉండిద్ది అంటే ఇందాక చెప్పినట్టు మనం ఎప్పుడైతే ఒక వస్తువు మీద ఎక్కువ ఫోకస్ పెడతామో డోపమిన్ అనేది మన బ్రెయిన్ ఎక్కువ కోరుకునేది. బ్రెయిన్కి తెలియదు డిఫరెన్సెస్. ఇప్పుడు డోపమిన్ ఉంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ బీటెక్ పాస్ అవ్వాలి, 4 years చదివిన తర్వాత తనకు ఒక డిగ్రీ పొందానని ఒక సాటిస్ఫైడ్ ఉండేది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినా ఒక రకమైన ఫీలింగ్ అనిపించింది. కానీ 4 సంవత్సరాలు చదువుతాడు కదా డిగ్రీ, అప్పుడు అయ్యే డోపమిన్ 10 నిమిషాలు ఇన్స్టా స్క్రోల్ చేయడం వల్ల వచ్చే డోపమిన్ రెండు ఒకటే. బ్రెయిన్కి తేడా తెలియదు, ఇది మంచి ఇది చెడని. అదే మెయిన్ రీజన్. దాన్ని అవేర్ ఉంటే మనం కట్ చేయొచ్చు. సరే, అసలు ఈ వ్యసనం చదువు మీద కానీ అలాగే పని మీద కానీ ఎక్కువ ప్రభావం పడుతుందా? బ్రహ్మాండంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ దెబ్బతినిద్ది, తర్వాత అటెన్షన్ దెబ్బతినిద్ది, దాని తర్వాత మూడ్ డిస్టర్బ్ అయింది, ఎవరైనా మంచిగా పలకరించినా సరే కోపం వచ్చింది, ఇరిటేషన్ వచ్చింది. దాని తర్వాత ఇంకా యాక్చువల్గా ఒక లెవెల్ అనేది దాటిపోతే టచ్ చేయాలనిపించింది వేరే వ్యక్తుల్ని. మేల్ అయితే ఫీమేల్స్ని, ఫీమేల్స్ అయితే మేల్స్ని. కావాలని టచ్ చేస్తారు వాళ్ళు ఇంటెన్షన్గా. ఆ టచ్ చేయడం వల్ల కూడా రిలేషన్షిప్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, బ్యాడ్ టచ్ చేసినప్పుడు కావాలని బ్రెయిన్ యాక్సెప్ట్ చేసిద్ది. అది ఇంపల్సెస్ అంటాం. మన కంట్రోల్ లేకుండా దాని యొక్క తీవ్రత పెరిగిద్ది. మన కంట్రోల్ లేకుండా మన టచ్ చేయాలి, మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు మాట్లాడితే బాగుండేది. వాళ్ళు మళ్ళీ ఏం చేయరు, వాళ్ళ వల్ల ప్రమాదం ఉండదు. ఇది ఏదైతే ఉందో అది వన్ టైమే ఉండిద్దిగా, లేదంటే రిపీట్ గా చేయాలి, ఇంకా రిపీట్ ఉండిద్ది. అలా ఉండిద్ది. రిపీట్ అది ఎందువల్ల అంటారు? యాక్చువల్గా డోపమిన్ అనే కెమికల్తో పాటు మన బ్రెయిన్లో డెల్టా ఫాస్బీ అనే ఒక ప్రోటీన్ రిలీజ్ అయ్యిద్ది అనమాట. ఆ ప్రోటీన్ ఎంత రిలీజ్ అయిద్దో అంత రిపీటేషన్ జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమైనా అన్నారు, పొరపాటున అన్నారు, అది ఏముండిద్ది అంటే నా బ్రెయిన్లో నా ఆలోచనలో పాతికిపోయి రిపీటెడ్గా యాక్షన్ చేపించిద్ది అనమాట. వాడు నన్ను ఎందుకు అన్నాడు అని గ్రడ్జ్ పెట్టేసుకొని జెలస్, తర్వాత వాళ్ళని కొట్టాలనిపించడం, ఏదైనా చేయాలనిపించడం, అట్లా జరిగిద్ది అనమాట. దాని తర్వాత వీళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగితే గిల్టీ ఫీలింగ్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. ఎంత ఎక్కువ ఉండిద్ది అంటే, ఒకటి వెళ్ళి సారీ చెప్పాలి, ఒకవేళ వారు సారీ యాక్సెప్ట్ చేయకపోతే సూసైడ్ వరకు కూడా వెళ్తారు. గిల్ట్ అంతా చంపేసిద్ది. అంత పవర్ ఉండిద్దా? అంత పవర్ ఉండిద్ది. ప్రపంచంలో అన్ని ఎమోషన్స్ కన్నా చాలా భయంకరమైనది గిల్ట్, పశ్చాత్తాపం అంటారు కదా. సరే, అసలు ఈ ఫోర్నోగ్రఫీ వ్యసనం అలాగే శారీరక ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందంటారా? ఖచ్చితంగా. వెయిట్ గెయిన్ అవుతారు, లేకపోతే వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ లాస్ అవుతారు, కలర్ చేంజ్ అయ్యిద్ది. దాని తర్వాత రిఫ్లెక్సెస్ అంటాం. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను అనుకోండి, డిక్టేషన్ లాగా మనం రాస్తాం కదా, ఈ ఐ, ఇయర్, మోటార్ స్కిల్స్, ఈ మూడిటికి కనెక్షన్ ఉండిద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్ అనుకోండి, మీ రైట్ హ్యాండ్కి, రైట్ ఐకి, రైట్ ఇయర్కి కనెక్షన్ ఉండిద్ది, దాన్ని రిఫ్లెక్సెస్ అంటాం. అట్లాగే లెఫ్ట్ హ్యాండ్కి అది దెబ్బతినిద్ది అనమాట, ప్రాపర్గా వినలేం, అటెన్షన్ కుదరదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వింటున్నారు కదా మీరు మొత్తం ఫోకస్ పెట్టి, బట్ ఆ యొక్క సఫరింగ్ చేసేవాళ్ళు అటెన్షన్ పెట్టలేరు కంప్లీట్గా. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు చూస్తారు, డిస్టర్బ్ అవుతుంటారు, అట్లా జరిగిద్ది అనమాట. సార్, అసలు ఈ ఫోర్నోగ్రఫీ వ్యసనం అనేది ఎక్కువ ఉన్నవారిలో సాధారణ పరిస్థితులు ఉంటాయా లేకపోతే ఎట్లా? అంటే వాళ్ళ డైలీ లైఫ్ దెబ్బతినిద్ది, వాళ్ళ మ్యారిటల్ లైఫ్ దెబ్బతినిద్ది, దాని తర్వాత వచ్చేసి వాళ్ళ సోషల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ అన్నీ దెబ్బతింటాయి. ప్రాపర్గా ఫస్ట్ అక్కడ మొదలయ్యేది ఏంటంటే ఇంపల్సివ్ బిహేవియర్. అంటే తన పర్మిషన్ లేకుండా
ఒక యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్ చేయడం, కంటిన్యూస్గా షాపింగ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళ కంట్రోల్ ఉండదు, ఎందుకు కొంటున్నారు ఏం కొంటున్నారో అర్థం కాదు. దాని తర్వాత ఒకరితో మాట్లాడతారు, కొంతమంది చిన్న విషయానికి కొట్టడానికి చేయలేపుతారు, అది కూడా ఇంపల్సెస్. వాళ్ళ ఎమోషన్స్ అనేవి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండిద్ది మనకి. నార్మల్గా ఇంటెలిజెన్స్ ఎట్లా ఉండిద్ది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా కాన్సెప్ట్ ఒకటి ఉండిద్ది, అది కూడా మెయిన్ రోల్ ప్లే చేసిద్ది. సార్ ఈ వ్యసనం వల్ల చాలా వరకు ఫ్యామిలీస్ దెబ్బతింటూ ఉంటున్నాయి, అసలు ఎందువల్ల అంటారు? అంటే యాక్చువల్గా ఈ పోర్నోగ్రఫీ, డ్రగ్స్లో, ఆల్కహాల్లో ఉండిద్ది తీవ్రత. మనకి యాక్చువల్గా ఇక్కడ బ్రెయిన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, ఈ పార్ట్ అన్నమాట. దీని వెనకాల లింబిక్ సిస్టమ్ అని ఒకటి ఉండిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో రిమోట్ లెక్కనమాట ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక పార్ట్ బ్రెయిన్లో, చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట. అది ఏం చేసిద్దంటే నిర్ణయాలు, తర్వాత వచ్చేసి మూడ్ స్టేబుల్గా ఉంచడం, ఎమోషనల్ రెగ్యులేట్ చేయడం, ఈ మొత్తం చేసిద్ది అనమాట. దాని తర్వాత ఎమిగ్డలా అని ఒక చిన్న పార్ట్ ఉండేది బ్రెయిన్లో, అదేంటంటే మంకీ మైండ్ లెక్కనమాట, ఒక స్థిరంగా ఉండదు, అటు ఇటు తిరగడం. యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి నడుపుతున్నారు, బండిలో బ్రేక్ ఉంది, బ్రేక్ అనేది ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఏ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, ఎంతవరకు డిసిషన్ తీసుకోవాలన్నది మనం బ్రేక్ యూస్ చేస్తాం. బ్రేక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత యాక్సిలరేటర్ అనేది మన ఎమిగ్డలా అనమాట. ఆ ఎమిగ్డలా ఏం చేసిద్దంటే ఎప్పుడైతే బ్రేక్ ఫెయిల్ అయిద్దో దాన్ని మనం కంట్రోల్ చేయలేం. అర్థమైంది నేను చెప్తుంది? బ్రేక్ ఫెయిల్ అయిన తర్వాత యాక్సిలరేటర్ ఎంత ఇస్తే ఎంత స్పీడ్గా వెళ్ళిద్దో మన పర్మిషన్ ఉండేది, ఇంకా బ్రేక్ అనేది ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా బండి వెళ్తూనే ఉండేది. అట్లాగే ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ స్ట్రాంగ్ చేసే వరకు ఈ చర్యలు జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా ఎందుకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ దెబ్బతినిద్దంటే 2 కారణాలు: హై స్టిమ్యులేషన్ యాక్టివిటీ, లో స్టిమ్యులేషన్ యాక్టివిటీ. మన బ్రెయిన్కి మనం ఎట్లాంటి యాక్టివిటీ ఇస్తాం. నేను స్టార్టింగ్లో చెప్పా ఒక న్యూరో ట్రాన్స్మిటర్ గురించి, డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఏం చేసిద్ది, మన డైలీ యాక్టివిటీస్, ఇప్పుడు మనం నిద్రపోయి బెడ్ మీద నుంచి లేచి వర్క్ చేసుకోవాలంటే అదే హార్మోన్ మనకి కారణం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తినాలన్నా, వర్క్ చేసుకోవాలన్నా, మనకు మనం రెడీ అవ్వాలన్నా సరే అదే హార్మోన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకి 2 టైప్స్ చెప్పాను కదా, లో స్టిమ్యులేషన్, హై స్టిమ్యులేషన్. లో స్టిమ్యులేషన్లో మీరు ఏదైనా చేయండి, నో ప్రాబ్లం. జాగింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, లేకపోతే మీరు ఏమైనా యాక్టివిటీ చేయడం, మొత్తం లో స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ కిందకు వస్తాయి. అంటే డోపమిన్ తక్కువ రిలీజ్ చేసేది, కొన్ని సందర్భాల్లో రిలీజ్ కూడా చేయదు. కానీ హై స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీ, ఆల్కహాల్, డ్రగ్స్, జెండర్ అట్రాక్షన్. సార్ డ్రగ్స్ వల్ల ఎక్కువ కూడా ఇలాంటిది ఇంకా ఎక్కువ చూపించడానికి అవకాశం ఉందా? ఉండేది, కానీ డ్రగ్స్లో ఒక 2 years 3 years తర్వాత స్టార్ట్ అయింది. కానీ పోర్నోగ్రఫీలో 3 weeks నుంచి స్టార్ట్ అయింది ప్రవర్తన. అది అలాగే కంటిన్యూ అవుతానే ఉండేది, కానీ ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది తీసుకోదు అస్సలు. తర్వాత మనకి మేల్స్లో టెస్టాస్టెరాన్ అనే హార్మోన్ ఉండిద్ది అనమాట. ఆ హార్మోన్ పడిపోయింది తీవ్రత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెస్టాస్టెరాన్ హార్మోన్ అనేది ఒక ఎనర్జీ లెక్కనమాట మేల్కి. ఎప్పుడైతే ఆ ఎనర్జీ పడిపోయిద్దో వాళ్ళ మాటలు, ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్ కానీ గేస్ కానీ ఇట్లాంటి ఎందుకు ఇంతకుముందు లేవు, ఇప్పుడు ఎందుకు ఇట్లా విపరీతంగా పెరుగుతున్నాయి అంటే అవే రీజన్. ఆ టెస్టాస్టెరాన్ హార్మోన్ని పడేసిద్ది అనమాట ఈ పోర్నోగ్రఫీ అడిక్షన్ అనేది. సరే బసీద్ గారు, మనమైతే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే ఒక కాలర్ రెడీగా ఉన్నారు, ఆయనకి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. రాజమండ్రి నుంచి శివ గారు చెప్పండి. సైకాలజిస్ట్ బసీద్ గారు అయితే లైన్లో ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ అసలు ఈ పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ కాకుండా, అసలు వాటి వైపు దృష్టి వెళ్లకుండా మనం మానసికంగా ఎలా తయారు కావాలి సార్? యాక్చువల్గా పోర్నోగ్రఫీ మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ అసలు దాని జోలికి వెళ్ళకూడదంటే మనం చేయాల్సిన పని వేరే యాక్టివిటీస్ మీద టైంని పెట్టాలి. వర్క్ కానీ లేకపోతే మన స్కిల్ నేర్చుకోవడం కానీ అట్లా. సార్ నేను అలవాటు అయిపోయాను, నేను దాని నుంచి ఎట్లా బయటికి రావాలంటే ఇంకా మార్గాలు ఉన్నాయి. యాక్చువల్గా డోపమిన్ డీటాక్స్ అంటాం. డోపమిన్ డీటాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రిలీజియస్లో ఉపవాసాలు ఉంటాం, దాని తర్వాత అయ్యప్ప స్వామి మాల అని, రంజాన్ నెలలో 30-30 days రంజాన్ రోజా, దాని తర్వాత అట్లా ఎట్లా ఉంటాయో అట్లాగే ఆ టైంలో మనం ఏం చేస్తాం, మన గట్ అంటే మనం తినే ఆహారం కానీ తక్కువ చేస్తాం, లేకపోతే ఉపవాసాలు ఉంటాం, లేకపోతే డివోషనల్గా ఎక్కువ ఉంటాం అన్నమాట. ఆ డివోషనల్గా ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రత అనేది తగ్గిద్ది. ఫస్ట్ మనం చేయాల్సింది మన బ్రెయిన్ని వీలైనంత వరకు బోర్ చేపించాలి.
అంటే మనకి నచ్చని పనులు, మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయని టఫెస్ట్ పనులు మనం యాక్టివిటీ చేయడం ఇంపార్టెంట్ అనమాట. అట్లా చేసిన తర్వాత ఒకవేళ అడిక్ట్ అయిపోయాం, డాక్టర్ని ముందు సైకాట్రిస్ట్ని కానీ లేకపోతే సెక్సాలజిస్ట్ని కానీ మ్యాండేటరీగా కలవాలి. కలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ చాలా ముఖ్యం అన్నమాట ట్రీట్మెంట్ అనేది. దాని తర్వాత సార్ నేను అలోపతికి చూపించను, ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ వెళ్తానన్నా సరే దాంట్లో కూడా బ్రహ్మాండమైన వైద్యం ఉంది. ఓకే, యాక్చువల్గా మనం పోర్నోగ్రఫీ ఎడిక్ట్ అయిన తర్వాత అది తీసుకుంటూ పాటు నేను ఒక 3 స్టెప్స్ చెప్తాను, అది ఫాలో చేయండి. ఫస్ట్ వచ్చేసి అట్లా ఏదైతే మీకు ట్రిగర్ చేస్తుందో ఆ ట్రిగర్ పాయింట్స్ని చాలా దూరం ఉంచండి. అంటే మొబైల్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, దాని తర్వాత ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా సరే దూరం ఉంచండి అట్లాంటి యాక్టివిటీస్కి. తర్వాత వచ్చేసి హ్యాబిట్స్ అన్నమాట, మీ యొక్క అలవాట్లు, మీ దినచర్య. ఇప్పుడు నేను అని నా ఐడెంటిటీ ఏంటంటే నేను ఒక సైకాలజిస్ట్ని, లేకపోతే నేను డిగ్రీ చేశాను, సైకాలజీ చదివాను, ఫలానా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను కాదు. నా అలవాట్లు, నా రొటీనే నన్ను ప్రజెంట్ చేసిద్ది అనమాట. ఓకే, యాక్చువల్గా మీరు 3 హ్యాబిట్లు చెప్తాను, ఆ 3 హ్యాబిట్లని పాటించండి. ఫస్ట్ కోల్డ్ షవర్, చల్లినీటి స్నానం. తర్వాత మెడిటేషన్. ఒక మెడిటేషన్ ఏం చేసిద్దంటే, మెడిటేషన్ అంటే డైరెక్ట్ మెడిటేషన్ చేస్తే మీరు చేయలేరు. ఫస్ట్ గైడెడ్ మెడిటేషన్ చేయండి. యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదైనా యాప్లో కానీ ఒక గైడెడ్ మెడిటేషన్ పెట్టుకొని జస్ట్ వినండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, లేకపోతే ఎవరైనా యోగా ఎక్స్పర్ట్స్ ద్వారా నేర్చుకోండి. దాని తర్వాత ముఖ్యమైన పార్ట్ ఏంటంటే జర్నలింగ్. జర్నలింగ్ అనే ఒక అలవాటు ఏంటంటే మీరు ఒక బుక్ తీసుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్న ప్రతి ఆలోచన దాంట్లో మెన్షన్ చేయండి. ఇట్లా ఎప్పుడైతే మీ ఆలోచనలని మీరు అవేర్ అవుతారో మీ మూడ్ అనేది సెట్ అయ్యిద్ది. మీ మూడ్ సెట్ అయిన తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మన బాడీ దేవుడు ఎట్లా డిజైన్ చేశాడంటే హీలింగ్ అనే సిస్టమ్ ఉండిద్ది అనమాట. మనం ఆ హీలింగ్ అనే సిస్టాన్ని మర్చిపోయి ఒక సైకాట్రిస్ట్ని కలవాలి, డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్ జబ్బు తీవ్రత ఉన్నంత వరకు. దాని తర్వాత మ్యాక్సిమం మనమే మేనేజ్ చేయడం. ఏ సైకాట్రిస్ట్ అయినా, సెక్సాలజిస్ట్ అయినా, ఎవరైనా సరే ఒక మోతాదు వరకే బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ పంపిస్తారు తప్ప ఇంటర్నల్ నుంచి మనమే చేంజ్ అవ్వాలి వీలైనంత వరకు. ఎప్పుడైతే మనం చేంజ్ అవుతామో, మన మైండ్ సెట్ని స్ట్రాంగ్ ఉంచుతామో, ఆటోమేటిక్గా ఈ కంప్లైంట్స్ అనేవి తగ్గుతాయి. శివ గారు, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా సార్? మెయిన్గా మీరు చాలా కేసెస్ చూసుంటారు, మీకు చాలా డెప్త్గా అనిపించిన కేసు ఏమైనా ఉందా? ఉంది మేడం, అదే నా జీవితంలోని టఫెస్ట్ కేసు. యాక్చువల్గా పేషెంట్ పేరు మెన్షన్ చేయకూడదు. ఆ కేసు వచ్చేసి తను పాన్ అడిక్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకు సెక్స్ ఏంటో తెలుసు, కానీ ఎక్కడ పెట్టాలో తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఫస్ట్ తెలిసి తెలియని ఏజ్లో ఫ్రెండ్స్ ఏం లేకుండా, యాక్చువల్గా మనకి సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలిసి తెలియని ఏజ్లో తను స్టార్ట్ చేసిన తర్వాత అది ముదురుతూ పోయిందనమాట. పక్క పల్లెటూరు తంది. ఫస్ట్ ఒక కేటగిరీ, తర్వాత ఇంకో కేటగిరీ, తర్వాత ఇంకో కేటగిరీ. ఆ కేటగిరీస్ చూస్తూ ఫైనల్ స్టేజ్ యానిమల్తో ఇంటర్ కోర్స్ చేసేంత వరకు వెళ్ళాడు. దాని తర్వాత యాక్చువల్గా మా హాస్పిటల్లో 15 to 20 days ఉండి ట్రీట్మెంట్ తీసుకొని అప్పుడు రికవరీ అయ్యాడనమాట. కానీ తన లక్షణాలు చాలా భయంకరంగా, విచిత్రంగా మేము గమనించడం జరిగింది. అట్లాంటి వాళ్ళు సొసైటీలో చాలా ప్రమాదం అన్నమాట. ఇప్పుడు సైకోపాత్స్ అని, సీరియల్ కిల్లర్స్ అని, తర్వాత వచ్చేసి ఇంకా రకరకాల ఇప్పుడు ఏ క్రైమ్ కేసు చేసినా సరే యాక్చువల్గా వాళ్ళ దగ్గర అంత క్యాపబిలిటీ ఉండదు. ఇంపల్సెస్ చెప్పాను కదా, అది ఉండిద్ది, ఏదో చేయాలని ఉండిద్ది తప్ప ఏం చేయలేరు వాళ్ళు. దానివల్ల డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యిద్ది, వాళ్ళ ఫిజికల్ బాడీలో క్రియేట్ అయ్యిద్ది, దాని తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా క్రియేట్ అయ్యిద్ది. సార్, ఈ సమస్య గురించి తల్లిదండ్రులకు లేదా గురువులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా ఫస్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 9th క్లాస్లో 8th క్లాస్లో వచ్చే రీప్రొడక్షన్ సిస్టాన్ని టీచర్లు స్కిప్ చేసేస్తారు, అదేముందిరా తెలుసుకోవడం అవసరం లేదు అని. కానీ ఖచ్చితంగా ఇప్పుడు హెచ్ఐవి మీద, దాని తర్వాత మెంటల్ హెల్త్ మీద, దాని తర్వాత ఆల్కహాల్ మీద ఎట్లయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారో సెక్స్ మీద కూడా సెక్సువల్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా కూడా మనం ఇది చేయాలి. స్కూల్స్ క్యాంపెయిన్స్ కానీ, తర్వాత ఇంటర్ కాలేజ్లో కానీ, వేరే దేశాల్లో ఇది వాళ్ళు అంత ప్రీషియస్గా తీసుకోరు. ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఈవెన్ స్కూళ్ళల్లో కూడా కో ఎడ్యుకేషన్ అని పెడతారు, కానీ అటు ఫీమేల్స్ని ఇటు మేల్స్ని పెడతారు. ఫస్ట్ వాళ్ళతో కమ్యూనికేట్ ఎలా చేయాలి అది నేర్పించిన తర్వాత సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో ఉందంటే అది చూడాలనిపించింది,
ఓకే, అసలు ఇది 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 ఇక్కడ ఏం లేదు అని మనం క్లారిటీగా అవేర్నెస్ ఇస్తే ఆటోమేటిక్గా అటు వెళ్ళాలనిపించదు, క్రైమ్స్ రేట్ కూడా తగ్గుతాయి. రైట్ సార్, అనేక విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. చాలా షార్ట్ టైంలోనే చాలా డిస్కస్ చేసుకున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అనమాట, పాఠశాల దశ నుంచే నైతిక విలువలనైతే బోధించాలి. అప్పుడే ఈ అశ్లీల అసభ్యకర దృశ్యాల నుంచి కూడా మన భవితరాన్ని కాపాడుకోగలం. ఇది వాటి మనోనేత్రం ప్రోగ్రామ్. రేపటి మనోనేత్ర ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్.